ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేయనున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. గన్ పార్క్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం తమకు ఇవ్వకపోవడం ఎంతో బాధ కలిగిస్తుందని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తితే ప్రభుత్వం పరిష్కరిస్తుందనే నమ్మకం గతంలో ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో చెప్పే పరిస్థితి లేదని, అందుకే 4 రోజులు అసెంబ్లీకి రాలేదని చెప్పారు. నియోజకవర్గంలో 40,000 మంది ఇల్లు లేని పేదవారు ఉన్నారని, వారందరికీ స్థలాలు కేటాయించాలని అనేక సార్లు జిల్లా మంత్రికి, కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేదని అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేయనున్నట్టు చెప్పారు. మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. అందుకే ఇప్పటి వరకు దాదాపు 7-8 రోజులైంది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యి. సరే, బడ్జెట్ సమావేశాలు, ఆర్థికపరమైనటువంటి బడ్జెట్ సమావేశాలు, ఫైనాన్స్ మినిస్టరు బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ప్రధానంగా ఏ సమస్యలైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మాట్లాడే అవకాశం అసెంబ్లీలో లేకపోవడము చాలా బాధాకరం అనిపించింది. ప్రధానంగా అసలు తెలంగాణలో ప్రజలు ఎన్ని కష్టాలలో ఉన్నారో వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేదనలు శాసనసభ్యులుగా మేము అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వాన్ని గుర్తించే విధంగా మాట్లాడే అవకాశము, అసలు ప్రజా సమస్యలు ప్రభుత్వం వింటే అసెంబ్లీలో అవుటికి ఏమన్నా పరిష్కారం దొరుకుతుందేమనే ఒక ఆశ లేకుండా పోవడం చాలా బాధాకరం నిజంగా. మరి దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో మరి ఒక 3 లక్షల జనాభాలు, 2 లక్షల ఓటర్ల యొక్క మనోభావాలను, నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోవడం వల్ల నేను అసలు 4-5 రోజులు అసెంబ్లీకే నేను రాలేకపోయాను. ఎందుకంటే పొయ్యి కూడా లాభం లేదు అనే ఒక పరిస్థితి ఈ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయనే విషయాన్ని ఈరోజు మీడియా ద్వారా మాట్లాడుతూ, ప్రధానంగా నేను 2014లో ఓటమి పాలైన కాడి నుంచి కూడా ఎన్నికలకెళ్ళే ముందు మేనిఫెస్టోలో కూడా ఒక ప్రధానమైన 3 డిమాండ్లను ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, మా జిల్లా మంత్రిని అనేక సందర్భాలు ప్రశ్నించిన సందర్భాలు, అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేగా గెలిచినాక 2018లో మొదటి సమావేశంలో ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం చేయించడము, ముఖ్యమంత్రి గారు కూడా వాగ్దానాన్ని గుర్తు చేసుకొని నేను మాటిచ్చింది వాస్తవాన్ని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీకి సంబంధించి సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ సంబంధించిన నా యొక్క పోరాటము, నా మేనిఫెస్టో సంగారెడ్డికి, అట్లాగే ముఖ్యమంత్రి ఎన్నికల్లో కూడా మరి సంగారెడ్డికి మెడికల్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజ్ వచ్చే లోపల మెడికల్ కాలేజీకి సంబంధించిన సదుపాయాలు, బిల్డింగులు కానీ దానికి సంబంధించిన స్ట్రక్చరల్ బిల్డింగ్స్ ఏమేమి అవసరమో దానికి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయండి, మెడికల్ కాలేజ్ శాంక్షన్ వచ్చే లోపల అనే విషయాన్ని కూడా నేను చాలా సందర్భాల్లో